దురదృష్ట దేవత అదృష్ట దేవత అని ఇద్దరు ఉంటారు, పురాణాల్లో చెబుతారు. ఇద్దరు అప్పచెల్లుళ్ళే, పాలసముద్ర మథనంలోనే ఇద్దరు పుట్టారు, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి పెద్ద ఆవిడ, పెద్దమ్మంటారు ఆవిడ, అందుకే లక్ష్మీదేవి చిన్న ఆవిడ. కానీ వాళ్ళిద్దరూ మన ఇంటికి వస్తారట. కానీ తేడా ఏమిటంటే లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడుతుంది, తీస్తే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. శనిదేవత అలా కాదుట, తలుపు కొట్టి నేను ఉంటా పర్వాలేదు తీ, అక్కడ కూర్చుంటాను గుమ్మలోనే. అందుకే మెట్లు ఉన్న చోట మన దగ్గర ఆడవాళ్ళని కూర్చోవద్దని చెబుతారండి మన సంప్రదాయంలో. మెట్ల మీద కూర్చోను, పక్కన కూర్చోమ్మ, గడప మీద ఏమిటది అంటారు. గడప కింద మెట్లు ఉంటాయి, అక్కడ ఆడవాళ్ళు కూర్చోరు. సంప్రదాయం తెలిసిన ఆడవాళ్ళు అక్కడ కూర్చోరు, అరుగు మీద కూర్చుంటారు. సరిగ్గా శనిదేవత కూర్చున్న చోటది. శనిదేవత ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే తలుపు కొట్టి తీరేది కదా, పర్వాలేదు తీ, నీకోసమే వచ్చా, మన కర్మఫలం పట్టుకోవాలి కదా, మొత్తం ఆస్తులు పోవాలి. అందుకని కూర్చుని తలుపు తీసాక అమ్మాయ్యా అని వస్తుంది ఆవిడ, నీకు తెలియదు. అదే లక్ష్మీదేవి అలా ఉండదు. ఆవిడని ఆశించేవాడు చాలామంది ఉన్నారు, ఆవిడకి స్వాగతం చెప్పేవాడు చాలామంది ఉన్నారు. అందుకని వెంటనే నువ్వు దిగిపోతే నాకే, ఎక్కడ ఏ ఇల్లు ఆరింటికి సింహద్వారం ఎవరు తెరిచారో, సింహద్వారం ముందు 2 దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయో, ఇల్లాలు ఎక్కడ ముగ్గేసి ఉందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెంటనే. అందుకని ఆచారం పాటించాలి ఖచ్చితంగా. స్నానం చేసి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టుకుందే మనదో బతుక. Download ShareChat.